హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమిస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ బీట్రూట్ ఫ్రై. క్యారెట్ బీట్రూట్ని కట్ చేసి పెట్టుకోవాలి. జీలకర్ర ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు, కొబ్బరి పొడి తీసి పెట్టుకోవాలి. ముందుగా ఒక బౌల్ పెట్టుకోవాలి. బౌల్ హీట్ అయ్యాక కొద్దిగంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా మంచిగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు అలాగే శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు వేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి. అవి మంచిగా చిన్న ఫ్లేమ్లో వేయించుకున్నాక అలాగే కొన్ని ఎండుమిర్చి, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. అవి వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసుకొని మంచిగా వేయించుకోవాలి. చిన్న స్లిమ్ మంటలో పెట్టుకొని సేపు క్యాప్ పెట్టుకొని మగ్గనివ్వాలి. అది మగ్గాక తీసి చూడాలి. అలాగే వేగిందనుకుంటే కొద్దిగంత ఉప్పు, అలాగే కొద్దిగంత కొబ్బరి పొడి వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి పొడి స్మెల్ పోయే వరకు మంచిగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి పొడి స్మెల్ పోతే మన క్యారెట్ బీట్రూట్ ఫ్రై రెడీ అయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.